ఈ ముచ్చర్ల కావచ్చు, తుక్కుగూడ కావచ్చు, కడతాలు కావచ్చు, ఈ బెల్ట్ మీద ఇన్వెస్టర్స్ చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేసిన, చాలా అగ్రెసివ్గా ఉన్నారు. అండ్ ఈ కారిడార్ లాంగ్ టర్మ్ గ్రోత్కి ఇది ఎంతవరకు సస్టైనబుల్ అంటారు? ఇక్కడ ఏంటంటే రెండు ఉన్నాయి. ఒకటి అయితే అద్భుతాలే జరిగిపోతాయి, అయితే రూపురేఖలు మారిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి. కాకపోతే మాత్రం కొన్ని రోజులు మళ్ళీ ఇదే స్టేబుల్గా నడుస్తూ ఉంటుంది మార్కెట్. ఎందుకంటే మీరు కందుకూరు వరకు ఎక్కడ టచ్ చేసినా, కొన్ని వందల వెంచర్లు తిరిగినా, నేను కొన్ని వందల ప్రాజెక్టులు తిరిగినా, ఎవరిని టచ్ చేస్తే చాలు 45,000 కన్నా తక్కువ కూడా మాట్లాడు. నేను ఒక ప్రాజెక్ట్ సైడ్ తిరిగితే సార్ ఇలా 40,000 కంటే తక్కువ తిరుగుతా అంటే నీ కార్ల పెట్రోల్ వేస్ట్ వెనుక తిప్పుకో అన్నాడు, సెక్యూరిటీ అన్నాడు. ఏం చేస్తాం అంటే 40,000 రూపాయలు మినిమం ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళిపోయిందంటే మనం చూడాలి. నెక్స్ట్ చెప్పిన గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతున్నారు, FCDA బిల్డింగ్ కడుతున్నారు, పక్కన అమెజాన్ ఉంది, AICT స్పోర్ట్స్ హబ్, ఇవన్నీ కడతామంటున్నారు. ఇంకొక 10 years టైం పడుతుంది ఇవన్నీ ఇవ్వడానికి. ఎవరన్నా వచ్చి మీకు రేపు పొద్దుగాలు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది, మొత్తం డెవలప్ అవుతుంది, ఇదో మరో హైటెక్ సిటీ జూబ్లీస్ అయిపోతుంది అంటే నమ్మకం అండి. అంత ఈజీ కాదు, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇది నేనే కాదు, రియల్ ఎస్టేట్లో ఎవరైనా 10 సంవత్సరాల అనుభవం ఉండి రియల్ ఎస్టేట్లో 100 ప్రాపర్టీ సేల్ చేసి గ్రౌండ్ లెవెల్లో నాలెడ్జ్ తెలిసిన ఏ ఒక్కరైనా సరే ఇదే మాట చెప్తారు. ఎందుకంటే సగం తెలిసిన వాళ్ళు అన్నీ చెప్తారు, ఇట్లయిపోతుంది, ఎట్లయితుంది అన్న, మేము 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం ఈ ఏరియా ఎట్లా డెవలప్ అవుతుంది, అక్కడ డెవలప్మెంట్ అయిందంటే ఎట్లా డెవలప్ అయింది, ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం. మా మెంటర్స్, నా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా నాకన్నా 20 years 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మార్కెట్ని అనాలిసిస్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి మనం ప్రాపర్టీలో కొనేటప్పుడు హైప్డ్ ప్రైస్లో కొనకండి, ఆర్గానిక్ ప్రైస్, ఆర్గానిక్గా గ్రో అయ్యే ప్రైస్లో చూసుకోనండి. కొన్ని ఏమైంది, ఇప్పుడు అంతంత ప్రైస్ ఎందుకు పెడుతున్నారు వాళ్ళు అంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంది, మినిమం 8-10 కోట్లు ఎకరం మినిమం ఉంది. అంత కోట్లు పెట్టి ఎకరం ఉంటే దాన్ని డెవలప్ చేసేసరికి అది 2,600 గజాలు వస్తుంది. ఆ 2,600 గజాల్లో మళ్ళీ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, రోడ్లు ఇవన్నీ ఇచ్చి ఆయన ప్రాఫిట్ తీసుకొని అప్రూవల్కి పైసలు కట్టి మెయింటెనెన్స్లు అన్నీ చేసి ఆ ప్రైస్ పెట్టకపోతే ఆయన నడవదు. కాబట్టి మనం చూడాలి ఏ ప్రాజెక్ట్లో కొంటున్నాం, ఎక్కడెక్కడ కొంటున్నాం, ఎక్కడ దాకా కొనాలి. సో నెక్స్ట్ బిగ్గెస్ట్ మార్కెట్ అంటే కందుకూరు నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనగలిగేది కందుకూరు నుంచి ఆమన్గల్ వరకే కొనగలుగుతారు. బిఫోర్ ఏరియాలో కొనలేరు, ఎందుకంటే రేట్లు ఎక్కువనే ఆల్రెడీ. ఒకవేళ కొనాలి అంటే మినిమం గజం 25,000 నుంచి 30,000 స్టార్టింగ్ ప్రైస్, మంచి ప్రాపర్టీస్ దొరుకుతాయి. సో అట్లాంటి ప్రైస్ పెట్టగలుగుతాం అనుకునే వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ అక్కడ కూడా మీకు 3 yearsలో 5 yearsలో డబల్ ట్రిపుల్ అయిపోతాయని ఎక్స్పెక్ట్ చేయకండి. అయితే హ్యాపీయే, 2x 3x 10x అవ్వాలని మేము కూడా కోరుకుంటాం. కానీ ఇది అయినా కాకపోయినా మీ వరస్ట్ కేసులో ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉండాలంటే మినిమం 5 నుంచి 10 ఏళ్ళు ఆగుతా. అది రేటు పెరిగినా, గవర్నమెంట్ మారినా, ఇంకోటి వచ్చినా ఈ టైం వెయిట్ చేయగలుగుతామంటే బెటర్ ఆప్షన్. అండ్ ఇంకొక పాయింట్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది, నెక్స్ట్ గవర్నమెంట్కి ఇంకేదైనా ల్యాండ్ అవసరం పడితే ఆ ల్యాండ్ అక్విజిషన్లో మన ల్యాండ్ ఏమైనా పోతుందా లేదా అన్నది కూడా చూసుకోవాలి. ఓకే, నేను ఇయ్యను, నాదే భూమి ఇదంతా అంటే నడవదాడ. ఎందుకంటే పబ్లిక్ కోసం చేస్తున్నప్పుడు ఎన్ని వేల మంది త్యాగం చేసినప్పుడు మీరు కూడా త్యాగం చేయాలంటారు. కాబట్టి మీరు కొన్న ప్రాపర్టీ, అది ఎకరాల్లో ల్యాండ్స్ కావచ్చు, ప్లాట్స్ కావచ్చు, లేదా మీరు తీసుకుంటున్న లేఅవుట్ కావచ్చు, వచ్చే రోడ్ కనెక్టివిటీ కానీ, వచ్చే డెవలప్మెంట్కి కానీ, ప్రపోజల్ ఉన్న వాటికి ఎంత డిస్టెన్స్ ఉందన్న చూడాలి. ఇంకోటి ఏమనుకుంటారంటే ఇక్కడే ఫోర్త్ సిటీ వస్తుంది, ఇక్కడ ఫ్యూచర్ సిటీ వస్తుంది, ఇక్కడ AI హబ్ వస్తుంది, దీని పక్కనే కొంటా. ఈ పక్కన కొంటా అనేది మానుకోండి. ఫస్ట్ పక్కన కొనొద్దు, ఆడ నుంచి 10 కిలోమీటర్ల అవతల పోయి కొనండి. నేను ఇందాక కూడా అదే చెప్పిన, దూరం పోయి కొనండి, కొంచెం సేఫ్ ఉన్న దగ్గర కొనండి. మళ్ళీ అక్కడ ఏమైనా ఇబ్బంది అయింది అనుకో, గవర్నమెంట్ ఇట్లా వేసింది, వాళ్ళు ఇట్లా వేసారు, వీళ్ళు ఇట్లా వేసారు, నెత్తి నోరు కొట్టుకోవడం, రోడ్ల మీద ధర్నాలు చేసే ఇంట్రెస్ట్ మీకు ఉంటే అట్లాంటివి కొనండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది, చాలా మందిని చూసిన, కొన్ని వందల ఫోన్ కాల్ వస్తాయి రోజుకి నాకు. అందులో నాకు జరిగిన చాలామంది ఎక్స్పీరియన్స్డ్ కస్టమర్సే చెప్తారు నాకు, మీ మాట త్రూ వీడియోలో నలుగురికి చెప్పండి అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అడ్వైజ్ చేయడమే నా డ్యూటీ, చెప్పడం నా ధర్మం. వింటే వినండి, లేకపోతే మీ ఇష్టం. కానీ మీరు ఒక ప్రాపర్టీ ఇన్ని సంవత్సరాలు కష్టపడి కొంటున్నప్పుడు జాగ్రత్తలు వహించండి అని చెప్పి ఒక బ్రదర్ లాగా నేను సజెస్ట్ చేస్తున్నా. కాబట్టి మీరు ఎక్కడ ప్రాపర్టీ కొన్నా సరే ఈ ఏరియాలు డెవలప్ అవుతాయి, ఫ్యూచర్ అద్భుతంగా ఉంది. కానీ రేపే ఎల్లుండి అయిపోతా అంటే నమ్మకండి. ఇట్ టేక్ సమ్ టైం, మెనీ ఇయర్స్ పడుతుంది, 1 decade అయితేనే ఆ ఏరియా ఇంకా అద్భుతంగా గ్రో అవుతుంది. కానీ అది అయిన తర్వాతనే రేట్లు పెరుగుతాయి అంటే కాదు. ఎట్లయితే వర్క్ ప్రోగ్రెస్ అవుతుందో ప్రైజెస్ మారుతూ ఉంటుంది. కంప్లీట్ అయ్యేసరికి సాచురేషన్కి వస్తాయి. సో దిస్ ఇస్ ద రైట్ టైం ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్. ఇప్పుడు కూడా 15,000 రేంజ్లో మీకు కందుకూరు నుంచి కడతాల్ సరౌండింగ్ ఏరియాలో బెస్ట్ ప్రాపర్టీస్ వస్తాయి. 15,000 గజం. హైవే సైడ్ తీసుకుంటే అప్ టు 20, 25, 30 వరకు ఉన్నాయి, డిపెండ్స్ అపాన్ లొకేషన్. సో ఆమన్గల్ వరకు రీజనల్ రింగ్ రోడ్ లోపల కొనుక్కోండి, ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది, నో డౌట్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎప్పుడు వచ్చినా సరే నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. Thank you. గైస్ చూస్తున్నారు కదా, ఇఫ్ ఇన్ కేస్ మీరు సంజయ్ సార్తో మాట్లాడాలన్నా, సంజయ్ సార్ని కలవాలన్నా సరే, నేను సార్ది ఫుల్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్, అడ్రస్, ఎవ్రీథింగ్ నేను స్క్రీన్ మీద ఇస్తాను. డెఫినెట్గా సార్ని కలిసే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా సరే, ఎక్కడ ప్రాపర్టీ తీసుకోవాలన్నా సరే, అది కమర్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, వాట్ ఎవర్, రెసిడెన్షియల్ కూడా కావచ్చు. సో ప్రాపర్టీ తీసుకునే ముందు సీనియర్స్ అడ్వైస్ అనేది డెఫినెట్గా ఉండాలి. అండ్ ఆల్ ది బెస్ట్. మీరు మంచి ప్రాపర్టీ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. దిస్ ఈస్ వాసవి ఆచార్య. నేను మళ్ళీ ఇంకో గెస్ట్ మేము ముందు వస్తాను. ఒకవేళ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే, నెక్స్ట్ వచ్చే గెస్ట్ని నేను ఏమైనా అడగాలని మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.